అరేని రివర్స్ ఎలా చేయాలో తెలుసుకుందామా? అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఇన్‌పుట్‌లో ఒక అరే తీసుకున్నాం. 1, 2, 3, 4, 5 అని. ఇప్పుడు మన అవుట్‌పుట్ ఏమని రావాలి? 5, 4, 3, 2, 1 అని రావాలి. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక అరే అయితే తీసుకున్నాం. 1, 2, 3, 4, 5 అని. ఇప్పుడు మనం స్టార్ట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే మన అరే ఇండెక్స్ అయితే 0తో స్టార్ట్ అవుతుంది. ఎండ్ ఈక్వల్ టు అరే ఆఫ్ లెంగ్త్ -1 అంటే ఏంటి? ఇప్పుడు మనం y స్టార్ట్ ఈస్ గ్రేటర్ దెన్ n అంటే ఏంది? స్టార్ట్ ఎంతుంది? 0 ఉంది. ఎండ్ ఎంతుంది? 4 ఉంది. y 0 ఈస్ గ్రేటర్ దెన్ 4 అంటే ట్రూ. ట్రూ అయినప్పుడు మనం కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. టెంప్‌లో మనం అరే ఆఫ్ స్టార్ట్. స్టార్ట్ అంటే ఎంత? 0. అరే ఆఫ్ 0ని మనం టెంప్‌లో స్టోర్ చేస్తున్నాం. అంటే 1. ఇప్పుడు మనం అరే ఆఫ్ స్టార్ట్ అంటే ఎంత? 5 అయితే మనం అరే ఆఫ్ స్టార్ట్‌లో అంటే 0 దగ్గర స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు అరే ఆఫ్ లెంగ్త్‌లో మనం టెంప్‌ని అయితే స్టోర్ చేస్తున్నాం. అంటే మనం స్వాప్ చేస్తున్నాం. ఈ స్వాప్ చేశాక మనకు 5, 2, 3, 4, 1 అయితే వస్తుంది. ఇప్పుడు మనం స్టార్ట్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాం. +1 అంటే ఏంది? ఇనీషియల్‌గా 0 ఉంది. ఇప్పుడు మనం +1 చేస్తున్నాం. ఎండ్‌ని మనం -1 చేస్తున్నాం. అంటే 4 - 1 3. ఇప్పుడు ఎంతుంది? 1 ఈస్ గ్రేటర్ దెన్ 3 అంటే ఏంది? ట్రూ. ఇప్పుడు మనం మళ్ళీ స్వాప్ చేస్తాం. మళ్ళీ స్వాప్ చేశాక మన ఎలిమెంట్స్ ఏ ఆర్డర్‌లో ఉంటాయి? 5, 4, 3, 2, 1 అనే ఆర్డర్‌లో ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్‌నైతే ఇంక్రీజ్ చేస్తాం. ఎంత? స్టార్ట్ అనేది 2 అవుతుంది. ఎండ్ ఎంత? 2 అవుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ చెక్ చేస్తామన్నమాట. 2 ఈస్ గ్రేటర్ దెన్ 2 అంటే ఏంది? ఆ కండిషన్ ఫాల్. కండిషన్ ఫాల్ అయినప్పుడు మనం డైరెక్ట్‌గా లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు మనం అరేని ప్రింట్ చేస్తే 5, 4, 3, 2, 1 అని వస్తుంది. డూ ఫాలో ఫర్ నెక్స్ట్